యుద్ధ సమయంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా 31 కేజీలు బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 2015లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలని లీన్ పీరియడ్లో మత్స్యకార వేటకి వెళ్ళేటువంటి సోదరులకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు వేటకి వెళ్ళేటువంటి వాళ్లకు 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వడం కూడా మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మన ప్రభుత్వంలో చేయడం జరిగింది. తదుపరి ఎన్డీఏ ప్రభుత్వం ఈ అమౌంట్ ని 20,000 రూపాయలు ఇవ్వాలి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మనం పోయిన సంవత్సరం 258 కోట్ల రూపాయలని ఇప్పుడు 56 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనం 1,30,790 మందికి 262 కోట్ల రూపాయలని ఈ రోజు మీ అకౌంట్లో అన్నింటిలో కూడా జమ చేస్తున్నాం. ఈసారి చూసుకుంటే ఆక్వా రంగానికి అండగా ఉంది తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను గర్వంగా చెప్తాను. రోజు అవుట్ బోట్ మోటార్లు ఇవ్వడం కావచ్చు, సబ్సిడీ మీద వలలో బోట్లు ఇవ్వడం కావచ్చు, డ్యామేజ్డ్ బోట్ల రీప్లేస్మెంట్ చేయడం కావచ్చు, ఇవన్నిటి కూడా పెద్ద మొత్తంలో అండగా మన ప్రభుత్వం ఉంది. దాంతోపాటు వేటకు వెళ్లి కనుమరుగైనటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారో తెలియని పరిస్థితుల్లో చంద్రన్న బీమా కూడా ఆ కుటుంబాలకు ఇచ్చే ఆదుకుంది కూడా 19 ముందు మన ప్రభుత్వం అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సోనా బోట్ల ప్రమాదం ఉంది, మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ప్రభుత్వం ఈరోజు 4 బోట్లు గస్తీకి ఇవ్వడమే కాకుండా మెరైన్ పోలీసింగ్ కూడా ఏర్పాటు చేయడం, ఇంకా సమర్థవంతంగా ఎదుర్కొని మన ప్రాంతంలో ఉన్నటువంటి మన మత్స్య సోదరులకి అండగా ప్రభుత్వం ఉందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు మన పక్కనే ఉన్నటువంటి తుమ్మలపేటలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మత్స్యకారులు ఈరోజు చేసేటువంటి సంపద వల్ల ఆరోగ్యానికి అందరూ కూడా ఏ గుండె జబ్బు పోయినా కానీ మటన్ చికెన్ కన్నా కూడా ఫిష్ తినమని చెప్పేటువంటి పరిస్థితి. కానీ తుఫాన్లు వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందుల్లో కూడా వాళ్ళకి వేటకి వెళ్ళకుండా చేసే పరిస్థితుల్లో కూడా మొన్న కూడా మందా తుఫాన్లో కూడా వీళ్ళందరూ కూడా డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేయడం జరిగింది. సానుకూలంగా మత్స్యకార సమస్యల మీద, కడలు నమ్ముకున్నటువంటి గంగపుత్రుల మీద మా ప్రభుత్వానికి ఉన్నటువంటి దృక్పథాన్ని మీరంతా కూడా గమనించుకొని తెలియజేసుకుంటూ పోయిన సంవత్సరం ఈ సంవత్సరమే మనం ఎక్కువగా సుమారుగా 550 కోట్ల రూపాయల పైన మనం 530 కోట్ల రూపాయలని ఈ విధంగా ఖర్చు పెట్టడం జరిగిందనే విషయం తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు పోర్టుతో పాటు మనకి ఒంగోలులో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ ఇలాంటి అభివృద్ధి కూడా తీసుకుంటూ తీర ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి కూడా శ్రద్ధ చూపిస్తా ఉన్నారు. ఈరోజు దీనివల్ల మార్కెటింగ్ వచ్చే లారీలు కూడా నేరుగా మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి మన గ్రామాల్లోకి హ్యాబిటేషన్లోకి వచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యమంత్రి గారి కార్యక్రమం లైవ్ అయ్యేటప్పుడు ముందు మనం ఇంట్రడక్షన్ చేసుకుందాం అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నారంటే మీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఇచ్చే సందేశాన్ని పాల్గొని ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా మత్స్యకార సోదరులకు అండగా ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఆ రోజు మత్స్యకార గ్రామాల్లో మనం ఇచ్చినటువంటి ఎన్టీఆర్ హౌసింగ్ కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, ఎక్కువ అభివృద్ధి అనేది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన విషయాన్ని మేము గమనించుకోవాలని తెలియజేసుకుంటూ నేను సలహా తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనమందరూ ఇక్కడ మత్స్యకార్ సేవల ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాము. సో ఈ ప్రోగ్రామ్ కింద ప్రతి సంవత్సరం ఈ ఫిషెస్, మరీన్ యానిమల్స్ కి రీజనరేషన్ కోసం ఒక బ్యాన్ పీరియడ్ చేస్తారు. దాంట్లో 2 నెలల వరకు ఫిషింగ్ బ్యాన్ ఉంటుంది, బాగా తెలుసు. అంటే 2 years బ్యాక్ వరకు ఈ ప్రోగ్రామ్ కింద 10,000 అందరికి సపోర్ట్ గా డిబిటీ ద్వారా ఇస్తారు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఇది 20,000 అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ కింద మేము ఈ రోజు మన జిల్లాలో more than 8,000 మెంబర్స్ కి ఈ డిబిటీ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు చేస్తున్నారు. మనం కూడా మన జిల్లాలో మన ఈ కోస్టల్ ఏరియా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దానికి ఉద్దేశం ఏంటంటే ఈ 2 నెలల ఈ బ్యాన్ పీరియడ్ లో మన మత్స్యకారులకి ఏ ఇబ్బంది రాకుండా ఏమైనా ప్రాబ్లం లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. సో దానికి ఈ రోజు మనం కూడా
ఆల్మోస్ట్ 18 crore